19వ రోజు ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ గోడిచెర్ల నుంచి యాత్ర ప్రారంభమైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా డప్పులతో కార్యకర్తలు సందడి చేస్తున్నారు. గోడిచెర్ల వద్ద సీఎంని పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పలకరించిన సీఎం జగన్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. నక్కపల్లి, పులిపర్తి, యలపంచలి బైపాస్ మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర అచ్యుతాపురానికి వెళ్తోంది. అచ్యుతాపురంలోనే సీఎం జగన్ భోజన విరామాన్ని తీసుకున్నారు. ఇక భోజన విరామానంతరం సీఎం జగన్ నరసింగపల్లి మీదుగా చింతలపాలెంకు చేరుకుంటారు. చింతపాలెంలో మధ్యాహ్నం జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెంకు చేరుకుంటారు. చిన్నయపాలెంలోనే సీఎం జగన్ రాత్రి బస చేయనున్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్ బహిరంగ సభ ఉండబోతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు. లక్ష్మి 19వ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పాయకరావుపేట నుంచి నేరుగా యలమంచిలి మీదుగా మరికొద్ది సేపట్లో చింతలపాలెంలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. పార్టీ శ్రేణులతో పాటు వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఈ బహిరంగ సభకు పాల్గొన్నారు. అయితే చింతలపాలెంకి కొద్దిసేపటి క్రితమే బస్సు యాత్ర అనేది చేరుకుంది. మరొక 5 నిమిషాల్లో సభా ప్రాంగణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఈ సభ వేదికగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. 5 సంవత్సరాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యర్థులపై కూడా తనదైన స్టైల్లో విరుచుకుపడే అవకాశం అయితే కనుక చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఈ బహిరంగ సభ అనంతరం కూడా కసింకోట, బయ్యవరం, అనకాపల్లి మీదుగా చిన్నయ్యపాలెంలో రాత్రి బస్ కూడా ఉంటుంది. రేపు ఆదివారం సెలవు ఉంటుంది. సోమవారం విశాఖపట్నం జిల్లాలో ఈ యొక్క మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది ప్రారంభమవుతుంది. విశాఖపట్నంలో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. విశాఖ గాజువాక మీదుగా ఎన్ఏడి కోడల్, ఇక తాడిచెట్లపాలెం, కంచరపాలెం, సత్యం జంక్షన్ నుంచి నేరుగా విశాఖ సిటీలో 4 నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా ఈ యొక్క బస్సు యాత్ర అనేది ఉంటుంది. ఇక సోమవారం రాత్రి మధురవాడలో బస్సు అనేది ఉండబోతుంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని కసింకోట మండలం చింతలపాలెంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే ఈ సభలో హాజరు కాబోతున్నారు. ఈ సభను ఉద్దేశించి ప్రజలు ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మొదట పరిచయం చేయబోతారు. ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ అభ్యర్థి పరిచయ కార్యక్రమం అనంతరం కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జగన్ సర్కార్ చేసినటువంటి మంచి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజలకు వివరించనున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షాలపై ఎన్డీఏ కూటమిపై కూడా తనదైనటువంటి స్టైల్లో విరుచుకుపడేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ధనలక్ష్మి. ప్రస్తుతం ఎగ్జాక్ట్ గా బస్సు యాత్ర ఎక్కడ కొనసాగుతోంది? ఎంతసేపట్లో బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు? పాయకరావుపేట నియోజకవర్గం నుంచి మొదట యలమంచిలి నియోజకవర్గంలో చేరుకుంది. యలమంచిలి నుంచి అచ్యుతపురంలో మధ్యాహ్నం భోజన విరామం జరిగింది. భోజన విరామం అనంతరం కూడా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నరసింగపల్లి మీద నుంచి నేరుగా కసింకోట మండలం చింతలపాలెం వరకు ప్రస్తుతం బస్సు యాత్ర అయితే కనుక కొనసాగింది. మరొక 5 నిమిషాల్లో చింతలపాలెంలో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొబోతున్నారు. మరొక 5 నుంచి 10 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకొని వచ్చేటువంటి ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ప్రజలు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. అయితే వాస్తవానికి సభ 3:30 నిమిషాల కంటే 3:30 గంటలకు సభకు హాజరు కావాల్సింది. అయితే అడుగడుగున వచ్చేటువంటి ప్రజల సంఖ్య అధికం కావడం, వారందరూ కూడా అభివాదం చేసుకుంటూ కాస్త ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఆశించిన కంటే ఎక్కువ మంది వైసీపీ శ్రేణులు, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎండను సైతం కూడా లెక్క చేయకుండా అడుగడుగున సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఈ తరుణంలోనే కాస్త ఆలస్యమైంది. వాస్తవానికి 3:30 గంటలకి ఈ బహిరంగ సభలో పాల్గొవాలి. కాకపోతే ఈ జనాల సంఖ్య అధికంగా ఉండడం, వారందరూ కూడా అభివాదం చేసుకోవడానికి ఒక కూడల నుంచి మరొక కూడల నుంచి మరొక కూడలానికి వెళ్ళటానికి కాస్త ఆలస్యం ఉన్నటువంటి నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే చింతలపాలెంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఇంకా సభ అయిన అనంతరం కూడా నేరుగా
తాళ్లపాలెం, కసింకోట, బయ్యవరం, అనకాపల్లి కూడల్లో ఈ రోడ్స్ అనేది జరుగుతుంది. ఈ రోజు మొత్తం 70 కిలోమీటర్ల మేర మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది ఉండబోతుంది. ఇప్పటికే 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఒక అనకాపల్లిలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనకాపల్లి ఉన్నటువంటి జిల్లా కేడర్ మొత్తం అనకాపల్లి మేమంతా బస్సు యాత్ర సిద్ధంకు అన్ని స్వాగతం పలికేందుకు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ బహిరంగ సభ అనంతరం కూడా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అభివాదం చేసుకుంటూ చెన్నై పాలనలో ఏర్పాటు చేసినటువంటి రాత్రి బస్సు ప్రాంతానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. ధనలక్ష్మి. అయితే చిట్టిబాబు, నేతలు ఒక్కొక్కరుగా అక్కడికి వచ్చి సీఎం జగన్ ని కలుస్తున్న నేపథ్యంలో రేపు కూడా ఎవరైనా అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఈ రోజు ఉదయం గొడ్డుచెర్ల, పాకిరేపట్టి నియోజకవర్గం గొడ్డుచెర్లలో ఉన్నటువంటి ఏదైతే రాత్రి బస్ చేశారో ఆ ప్రాంతానికి అనకాపల్లి జిల్లాతో పాటుగా మాడుగులో, చోడవరం, యలమంచిలి, పాయకురావుపేట, ఇక అనకాపల్లి ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ముఖ్య నేతలతో పాటు ద్వితీయ స్థాయి నాయకత్వం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిశారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందరి నాయకులతోనూ, ముఖ్య నాయకులతో నేరుగా మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే వారికి దిశానిర్దేశం కూడా చేశారు. రేపు ఈ రోజు రాత్రికి అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనకాపల్లి చివరి భాగంలో ఉన్నటువంటి చెన్నయ్యపాలెంలో బస్సు కూడా ఉంటుంది. రేపు ఆదివారం సెలవు కావడంతో బస్సు యాత్ర ఉండదు కనుక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అటు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలతో పాటు ఇటు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నేతలు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల నేతలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా రేపు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉందంటే కూడా సమాచారం కూడా అందుతుంది. ఆ మేనిఫెస్టో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ రోజు ఏదైతే బహిరంగ సభ జరుగుతుందో ఆ సభ వేదికగా కూడా మేనిఫెస్టో కోసం చర్చించే అవకాశం ఉందంటే కూడా సమాచారం కూడా అందుతున్నటువంటి నేపథ్యంలోనే రేపు విరామం సమయంలోనే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేటువంటి ముఖ్య నేతలతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడతారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి దిశానిర్దేశం చేయడమే కాకుండానే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి చిన్నటువంటి ఏవైతే అసమ్మతులు ఉన్నాయో అటువంటి చోట్ల కూడా వారిని నేతలందరినీ పిలిపించి వారితో మాట్లాడి నేరుగా వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. సోమవారం ఉదయం నుంచి కూడా అనకాపల్లి జిల్లాలో ఏదైతే ఉందో బస్సు యాత్ర అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే గాజువాక నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నటువంటి తరుణంలోనే ఇక ఉత్తర నియోజకవర్గంతో పాటు విశాఖ దక్షిణం అదేవిధంగా తూర్పు నియోజకవర్గాల్లో కూడా భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రజలకు కూడా నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పైన ప్రత్యేకమైన ఫోకస్ చేశారని కూడా వైసీపీ శ్రేణులు ఇప్పటికే చెప్తున్నటువంటి తరుణంలో విశాఖలో కీలకమైనటువంటి పరిపాలన సంబంధించినటువంటి అంశాలు కూడా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో వైసీపీ మొదటి నుంచి కూడా విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానంటే కూడా మొదటి నుంచి ఎంతో ఆకాంక్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా ఈ బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి తరుణంలోనే సోమవారం అనేది విశాఖపట్నం జిల్లాలోనే చాలా ముఖ్యమైనటువంటి నగర పరిధిలోని 4 నియోజకవర్గాల పరిధిలోటువంటి బస్సు యాత్ర కూడా ఉండబోతుంది. రేపు విరామం సమయంలోనూ విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ చిట్టిబాబు.